చంద్రబాబు గారిని మరీ ముఖ్యంగా అడుగుతున్నాం. ఎందుకంటే 2014 ఎన్నికలప్పుడే చంద్రబాబు గారు తిరుపతిలో సభ పెట్టినప్పుడే మోడీ గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే చంద్రబాబు గారు సరిపోదు 15 సంవత్సరాలు హోదా ఇవ్వాలని అడిగారు. మన విభజన హామీలో ఉన్నది 5 సంవత్సరాలు మాత్రమే. మరి అంత గొప్పగా చెప్పిన వాళ్ళు మోడీ గారేమో 10 సంవత్సరాలు అంటారు, చంద్రబాబు గారేమో 15 సంవత్సరాలు అంటారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అధికారం అనుభవిస్తున్నారు. 10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ముందు 5 సంవత్సరాలు ఉన్నారు, ఆ తర్వాత 5 సంవత్సరాలు లేరు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అసలు ప్రత్యేక హోదా గురించి ఊసేలేదు. మరి ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీ అంత వెన్నుపోటు పొడిస్తే, అంత నిర్లక్ష్యం చేస్తే మరి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అలాగే ఒక్క విభజన హామీనైనా బీజేపీ పార్టీ గౌరవిస్తుంటారు. ఒక్క విభజన హామీనైనా పోలవరం ప్రాజెక్టును తీసుకున్నా కూడా పోలవరం ప్రాజెక్టులో 45 మీటర్ల ఎత్తులో నీళ్లు నిల్వ చేయాలి అని రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశిస్తే, పోలవరం ప్రాజెక్టుని ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశిస్తే దాన్ని కాస్త 41 మీటర్ల నీళ్లు నిల్వ మాత్రమే చేయాలి అని బీజేపీ పార్లమెంటులో డిక్లేర్ చేస్తే ఒక్కడన్నా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీ ఒక్కరన్నా లేదు, ఇది 41 మీటర్లకే కుదిస్తే ఇది ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాదు, ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఇది ఒక బ్యారేజ్ మాత్రమే అవుతుంది, మాకు ఇలా వద్దు, మాకు 45 మీటర్లలో నిల్వ చేసుకునే ప్రాజెక్టే కావాలి పోలవరం అని అంటే ఒక్కడన్నా లేచి